ఆయన అసలు రోజు రోజుకి మనం చూస్తుంటే ఘోరాలు ఎక్కువ అయిపోతున్నాయి. అసలు సమాజం అనేది అమ్మాయిలే కాదు, ఒక ట్రాన్స్జెండర్ని కూడా బాగా మోసం చేశారు. అంటే తను హాసిని అని ఇన్స్టాలో బాగా ఫేమస్. చూశాను న్యూస్ చూశాను నేను. అయితే సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఈ ట్రాన్స్జెండర్ అనే ఆమెని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను నిన్ను అని చెప్పి ఆమె దగ్గర కొంత డబ్బులు తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే మేడం, నిజం చెప్తున్నా, ట్రాన్స్జెండర్స్ చాలా డీసెంట్గా ఉంటారు, చాలా మంచి వాళ్ళు, చాలా హెల్ప్ చేస్తారు కూడా. ఎవరికైనా కష్టం ఉంది అంటే ఇమీడియట్లీ హెల్ప్ చేస్తారు, అంత మంచి మనసు ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని మోసం చేయడం అంటే అది మామూలు పాపం కాదు. ఎందుకంటే ఒక జీవితం ట్రాన్స్జెండర్గా వాళ్ళు జీవించారు, వచ్చింది జన్మ అంటే అదే చాలా కష్టం. బయట తిరగడం కానీ, పబ్లిక్లో ఏ ఉద్యోగం చేయాలన్నా కానీ ఏదైనా సరే చాలా కష్టం. అలాంటిది ఒక అతను నేను ప్రేమిస్తున్నాను నిన్ను అంటే నమ్మరు సాధారణంగా. కానీ వాడు ఎంత అమ్మాయిని ఇంప్రెస్ చేయగలిగాడో, లేదా ఎన్ని మోసాలు కింద ఎన్ని అబద్ధాలు చెప్పాడో ముందు అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం. సో అన్ని చేసి అమ్మాయిని నమ్మి సో నిజంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ప్రేమించి నిజంగా నమ్మి పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకుని ఆమెను వాడుకుని ఆమె దగ్గర డబ్బులు అవి వసూలు చేసుకోవడం, 1,50,000 2 లక్షల వరకు తీసుకుని 12 లక్షల నుంచి 15 లక్షల దాకా వాడుకున్నారు. అదే మేడం, అట్లా వాడు అంత అంటే కేవలం ఈ ప్రేమ అనే ఒక ముసుగు అడ్డు పెట్టుకొని ఆమెను వాడుకున్నారు. నిజంగా అమ్మాయిని వాడుకుని ఉన్నాడు. కానీ ఇలా ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళే ఎన్నో కష్టాల్లో ఉంటారు, వాళ్ళే చెప్పుకోవడానికి బయట ఎన్నో ఇబ్బందులు ఉంటారు. అలాంటి ఆమెని ఇంత మోసం చేశారంటే ఇలాంటి వాడికి నిజంగా తీసుకెళ్ళి ఇలాంటి 14 సంవత్సరాలు జైల్లో పడేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీడు ట్రాన్స్జెండర్ని వదిలేదంటే నార్మల్ అమ్మాయిలు వదులుతాడు ఇలాంటి వాడు ఖచ్చితంగా. అమ్మాయి అక్కడ ధర్నా చేయడం కాదు, నిజంగా ఇలాంటి వాడిని అర్జెంట్గా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. ఎందుకంటే ఇది అసలు క్షమించడం నేరం, ఇది నమ్మక ద్రోహం కాదు, మోసం. ఇది మోసం అంటే మామూలు మోసం కూడా కాదు, నమ్మించి మోసం చేయడం అనేది చాలా 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 తప్పు. ఒక అమ్మాయికి ద్రోహం చేసినట్టు ఇది జరుగుతున్న సమాజంలో ఇలా ఉన్నాయి. సరే నువ్వేం చేసావు అమ్మ, నువ్వు చూసుకోవాలి కదా, వాడు అలాంటి వాడు ఏందని చెప్పి మనం మాట్లాడచ్చు. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఈమెని ప్రేమించాడు అంటే ఈమె నమ్మి అతనితో ఉండడం, అతన్ని పెళ్లి చేసుకోవడం, అతనేమో ఈమెను కేవలం డబ్బుల కోసం వాడుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం. అంటే ఈయన మైండ్లో ఆల్రెడీ ఈ థాట్ పెట్టుకుని ఈమెతో సహజీవనం చేయడం కానీ, ప్రేమించడం కానీ, ఈరోజు పెళ్లి చేసుకుని అమ్మాయిని వదిలేయడం కానీ ఇదంతా కూడా చాలా. అంటే ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకున్నాడు కదా, ఫస్ట్ ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నారు, ఈ పెళ్లి చెల్లిద్దంటారా? ఇది ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చెల్లుతుంది మేడం. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు చేసుకున్నా కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు గడపండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అది మీ ఇష్టం అని చెప్తున్నారు. సో ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుంటే ఆమెకి ఏదైనా మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటే అది తప్పు కాదు. కానీ లైఫ్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ రోజున అమ్మాయిని వాడుకుని డబ్బులు వాడుకొని అది వదిలేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ పెళ్లి చెల్లిద్దా? మరి ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు రెండో పెళ్ళి ఎలా చెల్లదు. ఫస్ట్ పెళ్ళి అయ్యి విడాకులు తీసిన గవర్నమెంట్ అంటే పెళ్లి చేసుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటుంది, పెళ్లి విడాకులు కూడా పెళ్లి చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ లేకపోయినా కానీ పెళ్లి ఫోటోలు చూపించుకుని దాన్ని మనం ఖచ్చితంగా కోర్టులో కేసేస్తే అది ఖచ్చితంగా డివోర్స్ తీసుకోవాలి. అది ఇద్దరు అంగీకారం మీద డివోర్స్ తీసుకున్న తర్వాతనే రెండో పెళ్లి చేసుకోవాలి. కానీ ఫస్ట్ పెళ్లి చేసుకుని వదిలేసి అమ్మాయిని ట్రాన్స్జెండర్ అంటే అది నువ్వు తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, నన్ను మోసం చేశారు అంటే నువ్వు మోసం చేసిన ఒకవేళ అమ్మాయి ట్రాన్స్జెండర్ నీ తెలియకుండా వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టబెట్టినా కూడా నాకు ట్రాన్స్జెండర్ ఇచ్చి మోసం చేసి పెళ్లి చేశారని నువ్వు కోర్టులో కేసు వేసుకుని అక్కడ కోర్టులో నువ్వు విడాకులు తీసుకున్న తర్వాత నీకు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప అమ్మాయి ట్రాన్స్జెండర్ అని తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. సో ఈ విషయంలో రెండో పెళ్లి చేసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. అది ఖచ్చితంగా శిక్ష వేయాలి. కోర్టుకి వేస్తే మాత్రం ఖచ్చితంగా వాడికి అయితే మాత్రం 7 సంవత్సరాలు ఈ నేరానికి 7 సంవత్సరాల నుంచి ఏం చెప్తారు? అమ్మ హాసిని, నేను ఒకటే చెప్తున్నా, సమాజంలో ఎవరిని నమ్మకూడదు. ఫస్ట్ సమాజంలో ఎవరిని నమ్మకూడదు. అలాంటి వాళ్ళు మీరు అసలు నమ్మకూడదు. మీరు అలాంటి వాళ్ళని అస్సలు మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంతే. ఆమె ధర్నా చేస్తుంది కదా, ఆమె ధర్నా ఫలించిద్ది అంటారా? ఖచ్చితంగా ఇందులో అయితే కోర్టులు కానీ పోలీసులు వాళ్ళు కానీ యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేయాలి, వాళ్ళిద్దరిని కలపాలి, లీగల్గా మళ్ళీ పెళ్లి చేయాలి. వాడు కనుక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే డైరెక్ట్ జైలు కేసులాగా అతన్ని బెదిరిస్తేనే కానీ పని అవుతుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఇచ్చి మళ్ళీ లీగల్గా పెళ్లి చేసి సర్టిఫికేట్లు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ అన్నీ తీసి పెట్టుకోవాలి. అమ్మాయిని లైఫ్లో ఎప్పుడు వదలకూడదు. లైఫ్లో ఎప్పుడు వదిలినా కానీ వాడు డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోయేలాగా వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను తప్ప ఇలాంటి వాళ్ళు మారరు. లేకపోతే ఇదే అదునుగా తీసుకుని, ఇదే అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు తయారవుతాడు. ప్రతి ఒక్కడు మొగోడు తయారయ్యి అమ్మాయిలు రేపు చేసిన, అమ్మాయిలు లవ్ చేసిన తిరిగిన కేసులో గౌట్లు అదే ఒక ట్రాన్స్జెండర్ పట్టుకుంటే దాని దగ్గర ఉన్న డబ్బులన్నీ తెప్పి ప్రశాంతంగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ప్రతి ఒక్కరు తయారవుతాడు. సో ఇలాంటి వాళ్ళ విషయంలో అస్సలు నెగ్లిజెన్సీ తీసుకోకూడదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మన శిక్ష అనేది వేస్తేనే కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి అంటే ట్రాన్స్జెండర్ వారికి ఏదైనా చట్టం తీసుకొస్తే మంచిదంటారా?
ఖచ్చితంగా ట్రాన్స్జెండర్స్కి అన్యాయం జరిగితే వాళ్ళ కమ్యూనిటీ ఉంది మేడం, కొంత వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళైతే ఖచ్చితంగా ఊరుకోరు, ఇంటికి వెళ్ళి గుడ్డ అలవాటు తీసి మరి కొడతారు ఖచ్చితంగా. సో అది అక్కడ దాకా రాలేదేమో ఇంకా, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనిటీలు చాలామంది ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి బయటకు లాకొచ్చి బట్ట అలవాటు తీసుకొట్టినా కూడా అడిగేవాళ్ళు ఉండరు వాళ్ళకి. సో ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం వదలకూడదు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోర్టులో శిక్ష పడాలి. ఆ అమ్మాయిని అతన్ని మళ్ళీ కలపాలి, వాళ్ళిద్దరికి లీగల్గా పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసేలాగా. ఎందుకంటే వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నీకు అప్పుడు ఎందుకు ఇష్టం ఉందో అప్పుడు అమ్మాయి ట్రాన్స్జెండర్, ఇప్పుడు అమ్మాయి ట్రాన్స్జెండర్, అప్పుడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు అమ్మాయితో ఖచ్చితంగా జీవితాంతం కాపురం చేయాలి. డెఫినెట్గా. ఓకే.